అడవికి పంపిస్తూ దశరథుడు అడిగాడో లేదో కానీ నేను నిన్ను అడుగుతున్నాను, నన్ను క్షమించమ్మా. నా దండం పెట్టుకుని ఎక్కడ రాక్షసి నిన్ను ఆపుతుందోనని, నా మీద మమకారం చంపుకోలేక ఎక్కడ నువ్వు ఆ నరకంలోనే ఉండిపోతావేమోనని భయపడి కావాలని కోపం నటించి నిన్ను ఈ చేతులతో ఇంట్లోంచి గెంటేశానమ్మా. నా పరిస్థితి ఏ తండ్రికి రాకూడదమ్మా, రాకూడదు. అమ్మా, నీ తల్లే గనక బతుకుంటే చీరా సారే పెట్టి ఊరందరినీ పేరంటానికి పిలిచి ఎంతో వైభవంగా అప్పగింతలు చెప్పి నిన్ను సాగరంపేది. తల్లి లేని పిల్లవు గనక. అదేంటి బాబు గారు అలాగంటారు? కస్తూరి మా అందరికీ బిడ్డే. పేగు పంచితేనే తల్లి కాదు బాబాయ్ గారు, ప్రేమను పంచే ప్రతి ఆడది తల్లే బాబు. మీ మొదటి భార్య అన్నపూర్ణమ్మ తల్లి ఆనాడు మమ్మల్ని ఎంతో ఆదరంగా చూసింది బాబు. మా పేదోళ్ళంటే ప్రాణం పెట్టేది, మాకే కట్టం కలిగినా ముందుండి మమ్మల్ని ఆదుకునేది. అలాంటి మహాతల్లి కడుపును పుట్టిన కస్తూరమ్మ ఇవాళ మా అప్పులు మాఫీ చేయించి మా బతుకులు నిలబెట్టిన రాజుబాబు వాళ్ళిద్దరూ కాపురానికి వెళ్తుంటే వాళ్ళకే కొరత లేకుండా సాగనంపడం మా బాధ్యత బాబు గారు. మీరేమీ దిగులు పడద్దు బాబాయ్ గారు. ఊరంతా ఎప్పటికీ గుర్తుండిపోయేంత గొప్పగా మన కస్తూరికి మేము అప్పగింతలు జరిపిస్తాం. సటను కుంకుమగా నీ మంగళ సూత్రముగా వరించనే వరాలెన్నో నేడు జతై చేరాడు కోరినవాడు. నేను సటను కుంకుమగా నీ మంగళ సూత్రముగా వరించనే వరాలెన్నో నేడు జతై చేరాడు కోరినవాడు. ఏ కలలు రాని నీ కను పాపల్లో బ్రతుకులోన మొదటి ఉదయమాయగా నేను సటను కుంకుమగా నీ మంగళ సూత్రముగా వరించనే వరాలెన్నో నేడు జతై చేరాడు కోరినవాడు. తల్లిగా దీవనలందించగా నూరేళ్ళు చల్లగా వర్ధిల్లవే పచ్చగా అత్తింట ఆశలు చిగురించగా నట్టింటి దీపమే అనిపించగా కంటి చెమ్మనంత ఈ చోటే వదిలి తీయని జ్ఞాపకమై మాయదలో మిగిలి వెళ్ళిరావే తల్లి ఇల్లాలిగా. నీ నొసటను కుంకుమగా నీ మంగళ సూత్రముగా వరించనే వరాలెన్నో నేడు జతై చేరాడు కోరినవాడు. ఏ కలలు రాని నీ కను పాపల్లో కొలువుండగ చేరే ఈ తొలి కాంతుల్లో బ్రతుకులోన మొదటి ఉదయమాయగా
కస్తూరి, ఇంతకు ముందు నేను ఈ ఇంట్లోనే పనిచేశాను. ఇక్కడ పని ఏమైనా దొరుకుద్దేమో కనుక్కొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఏమో నిన్ను లోనకి రమ్మంటున్నారు. నాన్న నిన్నే రా. రండమ్మా. ఏమిటి కస్తూరి అలా చూస్తున్నావు? ఇది కళ నిజమా అని ఆశ్చర్యపోతున్నావా? నన్ను ఇలా చూస్తుంటే కొత్త మనిషిలా కనిపిస్తున్నానా? నేనే కస్తూరి, అగ్ని సాక్షిగా నీ మెళ్ళో తాళి కట్టిన వాణ్ణి. ఈ బంగ్లా మంది, ఈ ఆస్తి, అంతస్తు, హోదా అన్నీ మనమే. వీడు నా తమ్ముడు విజయ్. కస్తూరి, మీ అమ్మ ఫోటో ఇక్కడుందేంటని ఆశ్చర్యపోతున్నావా? ఆమె నీకు అమ్మైతే నాకు మేనత్త, మా నాన్నకి స్వయానా చెల్లెలు. నేను చిన్నప్పుడు నీతో కలిసి ఆడినా నీ భావనే. మీ అమ్మ చనిపోయాక మీ పిన్ని కారణంగా మన రెండు కుటుంబాలు దూరం అయిపోయాయి. మా నాన్నకు మాత్రం చెల్లెలి బిడ్డవైన నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆశగా ఉండేది. ఆయన కోరిక తీర్చడం కోసం నేను మీ నాన్న కలిశాను. తనను ఎదిరించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటే చంపడానికి, చావడానికి కూడా సిద్ధపడే రాక్షసి మీ పిన్నని మీ నాన్న మాటల్ని బట్టి అర్థమైంది. అందుకే ఎలాంటి గొడవలు, అగాయిత్యాలు జరగకుండా స్మూత్గా ఆవంతట ఆమె ఈ పెళ్లి జరిపించేలా చేయాలని ఛాలెంజ్గా తీసుకున్నాను. పాలేరుగా నాటకం ఆడాను. అనుకున్నది సాధించాను. అరే కస్తూరి, ఏమిటిది? లే. ఈరోజు మీరు కోటీశ్వరుడైనందుకు నేను సంతోషపడటం లేదండి. కోట్లలో ఎక్కడో ఒక్కరే ఉంటారు. మీలాంటి మంచి మనిషి మీకు భార్యనన్నందుకు చాలా గర్వపడుతున్నానండి. గర్వపడుతున్నాను. లప్పాంగిరి. గుడ్ మార్నింగ్ మేడం. నేను ఇంటి వంటవాడిని. పేరు అయోమయం. పని తక్కువ, తొందర ఎక్కువ. అన్ని అయోమయం పనులే చేస్తూ ఉంటాడు. అందుకే వీడికి ఆ పేరు పెట్టాం. నాకు విజయ్ ఎంతో, వీడు అంతే. కాఫీ తీసుకోండి మేడం. ఎలా ఉంది మేడం? ఓ లప్పాంగిరిగిరి. ఇంకా తాగలేదు కదూ? తాగండి తాగండి. తాగిన తర్వాతే చెప్పండి. ఎలా ఉంది? ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. థ్యాంక్ యూ. చక్రేసి ఉంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ వెరీ మచ్. లప్పాంగిరిగిరి తొందరలో మర్చిపోయి ఉంటాను. తొందరలో ఇంకోటి కూడా మర్చిపోయి. ఏమిటిది? పాలు పోయడమా? కాదు, మరి ప్యాంట్ వేసుకోవడం. సారీ మేడం, సారీ. అయ్యయ్యో సారీ మేడం, ఐ వెరీ సారీ. సారీ సారీ. వెళ్ళి ప్యాంట్ వేసుకోరా. అలాగే ఉంటా మేడం. సారీ మేడం. అయ్యయ్యో అబ్బో ట్రేడ్ పెట్టుకున్నాను. ఏంటి విజయ్, ఒక్కడివే కూర్చున్నావేమిటి? కాలేజ్ లేదా? అదేంటి సైకిల్ చేస్తున్నావేమిటి? అంటే నువ్వు
మోగా అవును మేడం. చిన్నప్పుడు చింత చెట్టు మీద కోతి కొమ్మచ్చి ఆడుతుంటే కోతొచ్చి కొండనాలకు ఎత్తుకుపోయింది మేడం. ఏమండి, విజయ్ మాట్లాడలేడని నాకు చెప్పలేదే. నాకు ఇప్పుడే తెలిసింది. మీకు ఇప్పుడు తెలియడం ఏమిటండి? అయోమయం. అట్లకాడ వేడిగానే ఉంది సార్. ఎరా నువ్వు మూగవాడివా? ఏమండి? మాట్లాడుతున్నాడండి. విన్నావుగా నీ మరిది గారి గోల్డెన్ వాయిస్. సారీ వదినా, వీడు ఏప్రిల్ 1st పుట్టాడు, అందుకే అందరినీ ఫూల్స్ చేస్తూ ఉంటాడు. నన్నోసారి పిచ్చాసుపత్రిలో చేర్పించాడు మేడం. చేర్పిస్తే ఏం చేశారు? వాళ్ళ బొంద వాళ్ళు నన్నే చేస్తారు మేడం. నేను పుట్టిందే పిచ్చాసుపత్రిలో. లప్పంగిరిగిరి. షో లప్పంగిరిగిరి. అక్కా అక్కా, ఏంట్రా గావుకేకలు? పట్టణం నుంచి కస్తూరి బావ కొత్త రాసింది. ఏం రాసిందా పాలేరుగాడి పెళ్ళాం? ఎవరింట్లోనన్నా పాచి పని కుదిరిందట్నా? పాచి పని చేయాల్సిన కర్మ దానికేముంది? మనలాంటి వాళ్ళే 10 మంది పాచి పనికి పెట్టుకుంటది. ఏంట్రా వాగుతున్నావు? నిజమే, ఆ రాజుగాడు పాలేరుడు కాదు, కోటీశ్వరుడు. అంతే కదక్క, ఆడు చచ్చిపోయిన నీ సవితికి సొంత అన్న కొడుకు. ఇదంతా నీకు తెలిసి జరిగిందా? ఆహా